బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఫార్ములా ఈరస్ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ క్వాట్ పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత దీనిపై విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. రైట్ ఉషా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు. దీనికి సంబంధించి 2:30 నుంచి కూడా ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి. కేటీఆర్ తరపున ఇప్పటికే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సుందరం ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపించారు. ఇప్పటి వరకు కూడా సుందరం ఆర్గ్యుమెంట్స్ విన్నారు. మరి కాసేపట్లో ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ తరపున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే 13(1)A సెక్షన్ ఏదైతే ఉందో అది కేటీఆర్ కు వర్తించదు. ఇక్కడెక్కడా కూడా ఏదైతే పొలిటికల్ మోటోతోనే తన క్లయింట్ ఏదైతే కేటీఆర్ ని ఇందులో ఇరికించారు అన్న కోణంలోనే సుందరం పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే వివరించారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ వేసినటువంటి ఈ సెక్షన్ ఏదైతే ఉందో 13(1)A అలాగే 13(1)A అలాగే 409 ఇదేదైతే బిఎన్ఎస్ యాక్ట్ అమలు పరచక ముందు ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరిచి నమోదు చేసినటువంటి కేసు. దాదాపు 14 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేసు నమోదు కాలేదు. అలిగేషన్స్ వచ్చిన వెంటనే కూడా ఈ కేసు నమోదు చేయాల్సింది. కానీ ప్రభుత్వం ఏదైతే అవినీతి జరిగింది అన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎవిడెన్సెస్ కలెక్షన్ మొత్తం కూడా మా దగ్గర ఉన్నాయన్న కోణంలో అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఫారెన్ కంపెనీస్ తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేశాడు సుందరం అడ్వకేట్. ప్రస్తుతం అయితే వేడిగా జరిగినటువంటి ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో మొత్తం సుందరం వర్షన్ ఏదైతే కేటీఆర్ తరపు సుందరం అడ్వకేట్ వినిపించారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏజీ సుదర్శన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపిస్తున్నారు. చూడాలి ఈ కేసుకి సంబంధించి 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ ని హైలైట్ గా చేస్తూ కోర్టులో చెప్పడము, అలాగే సీజన్ 9 ఏదైతే ఉందో సీజన్ 9లో ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం దాదాపు 110 కోట్ల దాకా కూడా ఆదాయాన్ని పొందింది. హైదరాబాద్ ఇమేజ్ ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లాలని కోణంతోనే అప్పటి మినిస్ట్రీగా ఉన్నటువంటి కేటీఆర్ ఇలాంటి రేసింగ్ ని హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఎక్కడా కూడా ఏదైతే కాన్స్పరెన్సీ అనేది లేదు, ఫైనాన్షియల్ కాన్స్పరెన్సీ అనేది లేదు, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అన్న కోణంలో కూడా అతను వాదించుకుంటూ వచ్చినట్టు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే రెండో సీజన్ ఏదైతే ఉందో సీజన్ 10 కి సంబంధించి రెండో సెషన్ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద కండక్ట్ చేసినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ఫ్రాంచైజీ దీనికి ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే ప్రమోటర్ గా ఇందులో కొనసాగారే తప్ప ఇందులో ఎక్కడా కూడా కాన్స్పరెన్సీ లేదు అన్న కోణంలో కూడా అతను వాదించుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకుంటే ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25వ తేదీనే ఒప్పందం కుదుర్చుకున్నాము అన్న కోణంలో కూడా చెప్పారు. ఏదైతే అవినీతి నిరోధక శాఖకి 31A ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ వర్తించదు. అలాగే 13(1)A అలాగే 409 ఈ 2 సెక్షన్లు కూడా అవినీతి నిరోధక చట్టం కిందకి రావు అన్న కోణంలో కూడా తన ఏదైతే కేటీఆర్ కి వర్తించదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉదహరిస్తూ కూడా ఈ మొత్తం కూడా పొందుపరచడం కూడా చూసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ లో మొత్తం చూసుకున్నట్టయితే ఈ కేవలం రాజకీయ కక్షతోనే తమ క్లయింట్ ని ఇందులో ఇరికించారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే కేటీఆర్ తరపున వాదించినటువంటి అడ్వకేట్ గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉదహరించారు. దానికి సంబంధించి రాఘవేందర్ వర్సెస్ ఏపీ స్టేట్ కి సంబంధించి ఒక కేసుని ఉదహరించారు. అలాగే చరణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు, అలాగే లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈ 3 కేసుల్ని కూడా ఉదహరిస్తూ అప్పట్లో ఆ స్టేట్ లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వాటిని బేరీజు వేసుకొని ఈ కేసుకి సంబంధించి కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా కోర్టుకి తమ దగ్గర ఉన్నటువంటి అగ్రిమెంట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్ రేసింగ్ కి సంబంధించి అవి మొత్తం కూడా జడ్జి ఎదుట ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది.
జరిగింది. మరి కాసేపట్లో ఏజీ సుదర్శన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ కూడా ముగిసిన తర్వాత ఈ కేసుకి సంబంధించి హైకోర్టులో కేటీఆర్ కు స్టే వస్తుందా, ఏదైతే 4 సెక్షన్లకి సంబంధించి ఇప్పటికే స్టే వేసుకున్నారు కాబట్టి ఇందులో 409 అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కి వర్తించదు అన్న కోణంలో కూడా సుందరం పూర్తి స్థాయిలో అయితే వివరించడం కూడా జరిగింది. గతంలో జరిగినటువంటి ఏదైతే సీజన్ 9 లో జరిగినటువంటి 55 కోట్లకి సంబంధించి కూడా ముడుపులు ఎక్కడ కూడా నేరుగా మినిస్ట్రీ అకౌంట్ లో ఎక్కడ కూడా పడలేదు. ఇంకా దానికి సంబంధించి ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ కంపెనీస్ మళ్ళీ కూడా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీన్ని కొనసాగింపుగా కూడా వచ్చాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో ఉదాహరించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవే మాక్సిమం ఇక్కడ సుందరం కూడా జడ్జి ముందు కూడా చాలా వరకు ఈ అలిగేషన్సే చాలా వరకు కూడా తీసుకొని వెళ్ళినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ కి స్టే వస్తుందా లేదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. రైట్ ఉషా, అయితే గతంలో కూడా అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ అంటే కేటీఆర్ నిన్న రాత్రి కూడా మీడియా మీటింగ్ పెట్టారు, బాహాటంగానే చెప్పారు కేసులు పెట్టినా భయపడమని. అండ్ దానికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మేము సమర్పిస్తాము మీడియాలో కానీ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడదామన్నా కూడా కానీ అంటున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా మేము దీని గురించి మాట్లాడతాము, మేము తప్పు చేయలేదు భయపడలేదు అని బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ కానీ బాహాటంగానే మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో నిన్న ఎఫ్ఐఆర్ ఏదైతే నేరుగా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అనేది మాత్రం అఫెన్స్ జరిగిన 3 నెలల లోపే ఈ కేసు ఫైల్ చేయాలి. కానీ ఎక్కడా కూడా 3 నెలల లోపు ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఏసీబీ అధికారులు నమోదు చేయలేదు. దాదాపు 14 నెలలు గడుస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం కక్షపూరితంగానే ఇందులో ముగ్గురిని ఏదైతే A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ కుమార్ని, A3గా రెడ్డిని ఇరికించింది. ఈ మొత్తం కూడా ఈ ముగ్గురిని ఇరికించినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో కుట్రపూరితం దాగి ఉంది, ఇందులో ఎక్కడ కూడా 409 వర్తించదు అన్న కోణంలో కూడా పేర్కొంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే అసెంబ్లీ సెషన్స్ లో నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా ఏదైతే చర్చ జరగాలి అని స్పీకర్ పోడియం దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వాడి వేడిగా అసెంబ్లీ మొత్తం కూడా రసాబసగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆఫీస్లో అయినా సరే ఎక్కడికైనా సరే దీనికి సంబంధించి చర్చకు సిద్ధంగా ఉన్నాము అన్న కోణంలో కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చారు. చూడాలి ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వ తరపు లాయర్ ఏసీబీ తరపు సుదర్శన్ రెడ్డి ఎలా ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించారు, అలాగే ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఏదైతే సుందరం కేటీఆర్ తరపున సుందరం ఆర్గ్యుమెంట్స్ కి ఏకీభవిస్తారా లేదా, ఈ రెండింటినీ కూడా ఏదైతే బేరీజ్ వేసుకుని ఎలాంటి నిర్ణయం కోర్టు ఇస్తుంది. అలాగే కేటీఆర్ కి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ 55 కోట్లకి సంబంధించి కూడా ఎక్కడా కూడా భారీ మొత్తంలో అవకతవకలు జరగలేదు అన్న కోణంలో కూడా చెప్తున్నారు. ఇది మొత్తం కూడా ఫారెన్ కి సంబంధించి కంపెనీల దగ్గర నుంచి కూడా రావాల్సి ఉంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఇందులో ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వివరణతో పాటు అకౌంట్ ట్రాన్సాక్షన్స్ హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా అడుగుతున్నారు. మొత్తం ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి ప్రభుత్వ తరపు రాయరు సుదర్శన్ రెడ్డి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు జడ్జి ఎదుట, శ్రవణ్ కుమార్ దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. యమున, థ్యాంక్ యూ ఉషా.